టెర్రరిస్ట్ గ్రూప్ కి మెయిన్ లీడర్ నాకు తెలిసి నువ్వు. నీకు నిజంగా చెప్తా, నీ అంత లోఫర్ నీళ్ళంత లుచ్చా నా కూడా ఎవరు లేదు నిజంగా చెప్పాలంటే. ప్రపంచ యాత్రికుడు నాన్ వెజ్ ఇప్పుడు తెలంగాణ డీజీపీ మీద అలాగే ఇంకో ఇద్దరు ఆఫీసర్స్ బెట్టింగ్ 300 కోట్లు నొక్కేశారని చెప్పేసి ఒక తప్పుడు ప్రచారం చేశాడు. దానిపైన ఒక వీడియో కూడా చేశాడు. అది పోలీసులు సీరియస్ గా తీసుకొని కేసు నమోదు చేశారు. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? ఫస్ట్ అదే కొంచెమైనా సిగ్గుందా, నీకు సపోర్ట్ చేశాడు. ఇన్ఫ్లుయెన్సర్లు అయిపోయినారు, తర్వాత సినిమా వాళ్ళు అయిపోయా, నాగార్జున అంటే ఇప్పుడు నీకు సపోర్ట్ చేసిన పోలీసుల మీదనే నువ్వు వచ్చాడు. అసలు నీకు నిజంగా చెప్తా, నీ అంత లోఫర్ నీళ్ళంత లుచ్చా నా కూడా ఎవరు లేదు నిజంగా చెప్పాలంటే. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలిసి టెర్రరిస్ట్ లెక్క నువ్వేరా పెద్ద టెర్రరిస్ట్. నాకు తెలిసి నువ్వు టెర్రరిస్ట్ గ్రూప్ కి మెయిన్ లీడర్ నాకు తెలిసి నువ్వు. నీకు సపోర్ట్ చేసి ఆయన సజ్జనన్ సార్ ఎంత సపోర్ట్ చేశాడు, నువ్వు ఎంత మందిని అన్ని మాట్లాడినా కూడా ఆయన సపోర్ట్ చేసి నీకు చేసినందుకు ఇప్పుడు మళ్ళీ పోలీస్ వ్యవస్థ మీదనే నువ్వు చేసావు. ఇంత నీకు హెల్ప్ చేసిన పోలీస్ వ్యవస్థ మీదనే చేసావు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఇండియాకి రారా, నువ్వు ఇండియాకి వచ్చి ఇక్కడ మాట్లాడు. అక్కడెక్కడో ఉండి గంటకో సిమ్ మార్చడం కాదు, ఇక్కడికి వచ్చి ఇండియాకి రా. ఇండియాకి వచ్చిన తర్వాత మాట్లాడు. సినిమా వాళ్ళ మీద పడేడుస్తున్నావు. సినిమా మొన్న ఒకటి చెప్పావు, శివజ్యోతి సమ్ కారు. అవును రావాలి, సీరియల్ షో చేస్తున్నా, ఏమీ చేయనోడే కారు కొని తిరుగుతున్నాను నెలకి ఈఎంఐ కట్టి. వాళ్ళు సినిమాలు సీరియల్ చేస్తే వాళ్ళు షో చేస్తున్నారు, వాళ్ళకి నెలకి ఈఎంఐలు పెట్టుకుని కారు తీసుకోలేరా? సరే నువ్వు ఏం బీక్తున్నావు? మా మీద పడి ఏడ్చుకొని నువ్వు మా వీడియోలు ఇట్లా వీళ్ళందరి మీద పట్టి వీడియోలు వేసే దాని మీదనే నువ్వు డబ్బులు సంపాదించుకొని అక్కడ తిరుగుతున్నావు. మళ్ళీ నువ్వేం చేస్తున్నావు అని చెప్పు. ఇన్ఫ్లుయెన్సర్స్ అంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తారు, వాళ్ళ వీడియోస్ చూసి వాళ్ళని మీద టార్గెట్ చేస్తాడు. ఓకే, అంతవరకు అది బాగానే ఉంది. మరి పోలీస్ ఆఫీసర్స్ ఎక్కడ వీడియోస్ ఏం చేయలేదు, వీళ్ళ మీద కూడా తప్పుడు ప్రచారం చేయడం ఏ విధంగా చూడొచ్చు? అదేదో అంటారు కదా, అన్నం పెట్టడానికి సున్నం ఏదో అంటారు కదా, ఆ డైలాగ్ లాగే వీడు పోలీస్ వాళ్ళు ఎంత సపోర్ట్ చేశారు వీళ్ళందరినీ. ఇంత అంటే ఇన్ఫ్లుయెన్సర్లు ఈ బెట్టింగ్ యాప్స్ ని ఆపుతున్నాడు కదా అని చెప్పి మన వాళ్ళు సపోర్ట్ చేస్తే ఇప్పుడు మొత్తానికి వీళ్ళే అంటే అంతా అయిపోయింది. ఇప్పుడు డబ్బులు బాగా సంపాదించున్నాడు ఆ వీడియోల వల్ల. వాడు యూట్యూబ్ లో చాలా డబ్బులు సంపాదించున్నాడు. ఇప్పుడు వీళ్ళ పని అయిపోయింది, వీళ్ళ మీద కూడా ఒకటి వేద్దామని. ఇప్పుడు ఏంటంటే నన్ను ఎవడేం చేయలేడు, నేను అక్కడ ఉన్నా కదా అని అనుకుంటున్నారు. పోలీసులు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చింటే ఎంత సెకండ్ 18 సెకండ్లో వాడిని లాక్కొచ్చి బయట పడేస్తారు. అది నీకు అర్థం కావట్లే. లైక్ కన్ఫర్మ్ గా నేను లోపల వేయాలి, అప్పుడే మాట్లాంటాడు. ఎందుకంటే ఇంకోటి ఇలా ఒక తప్పుడు ప్రచారాలు చేయరు. ఒక పరంగా చూస్తే నాన్ వెజ్ బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు అని అనుకోవచ్చు వీళ్ళందరినీ. కరెక్టే కదండి. ఇప్పుడు మళ్ళీ ఎందుకంటే బ్లాక్ మెయిల్ చేస్తున్నాడనే కదా. ఇప్పుడు ఇంత సపోర్ట్ చేసిన వాళ్ళని నేను ఇప్పుడు ఇట్లా చేయడం అంటే దాని అర్థం అదే కదా. ఇంకొకసారి నాన్ వెజ్ నాగార్జున గురించి ఒక్కసారి ఇంకో మాట్లాడినా కూడా నిజంగా చెప్తున్నా, ఆస్ట్రేలియా ఎక్కడున్న బట్టలు